తెలంగాణలోని ఆ జిల్లా కాంగ్రెస్లో క్రమశిక్షణ మచ్చుకైనా కనిపించదు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో కూర్చున్న వర్గపోరు కామన్. మంత్రులు ఎమ్మెల్యేలకు అస్సలు పొసగడం లేదు. అలానే మంత్రి ఇన్ఛార్జ్ మినిస్టర్కు మధ్య గొడవలు ఉన్నాయంటున్నారు. హస్తం పార్టీ నాయకత్వం ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతోందా? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? వర్గపోరుకు కారణమైన ఎమ్మెల్యే ఎవరు? మంత్రి ఇన్ఛార్జ్ మినిస్టర్ మధ్య ఉన్న గొడవలేంటి? Let's watch this story. వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఖిల్లా. ఒకప్పుడు బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో గత ఎన్నికల్లో హస్తం పార్టీ సత్తా చాటింది. కానీ అధికార పార్టీలో సఖ్యత లేదు. ప్రజాప్రతినిధుల తీరు తరచూ వివాదాస్పదం అవుతోంది. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. కానీ ఉమ్మడి జిల్లాలో వరంగల్ అంతకు మించి అన్న విధంగా నేతల వ్యవహార శైలి ఉంది. ఒకరిని మించి మరొకరు తగ్గేదేలే అన్నట్టుగా పరిస్థితి ఉంది. మంత్రులంటే ఎమ్మెల్యేలకు గిట్టదు, శాసనసభ్యులంటే మినిస్టర్లకు పడదు. పైకి కలిసినట్టే ఉన్నా లోలోపల మాత్రం రగిలిపోతూ ఉంటారు. నోటితో పలకరించుకుంటున్నా నొసటితో వెక్కిరించుకుంటారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు పార్టీలోని వర్గపోరుకు అద్దం పడుతున్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పశ్చిమ ఎమ్మెల్యేగా నాయని రాజేందర్ రెడ్డి ఉన్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికమైన ఎంజీఎం వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉంది. మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆసుపత్రిలో వసతులు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై పలుమార్లు సమీక్షించారు. అయినా కొందరు డాక్టర్ల తీరు మారటం లేదు. అయితే ఇటీవల వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఎంజీఎంను ఆకస్మికంగా తనిఖీ చేసి ఇక్కడున్న పరిస్థితులను చూసి చలించిపోయారు. నేరుగా సూపరింటెండెంట్ను హెచ్చరించి ఉంటే ఉండండి, లేదంటే రాజీనామా చేసి వెళ్ళండి అంటూ ఆగ్రహించారు. అయితే ఈ వ్యవహారం వర్గపోరుకు కారణమైంది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖకు సమాచారం ఇవ్వకుండా పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఎంజీఎం ఆసుపత్రికి వచ్చి సూపరింటెండెంట్ కు వార్నింగ్ ఇవ్వటం రగడకు కారణమైంది. ఇప్పటికే కొండా దంపతులు అంటే గిట్టని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ యనగాల వెంకట్రామిరెడ్డిని వెంట తీసుకెళ్లి నాయని రాజేందర్ రెడ్డి ఎంజీఎంను పరిశీలించడంపై మంత్రి కొండా సురేఖ వర్గీయులు భగ్గుమంటున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న ఎంజీఎంకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వచ్చి డాక్టర్కు వార్నింగ్ ఇవ్వటం ఏంటని మండిపడుతున్నారు. కావాలని ఈయన వర్గపోరును ప్రోత్సహిస్తున్నారని మంత్రి సురేఖ వర్గం వాదన. ఈ వ్యవహారంపై కొండా దంపతులు స్పందించలేదు. ఇక ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వర్గంలోని 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ ను అత్యాచార యత్నం కేసులో పోలీసులు అరెస్టు చేయటం వివాదాస్పదమైంది. దీని వెనక కొండా సురేఖ దంపతుల హస్తం ఉందని బస్వరాజు సారయ్య వర్గం ఆరోపించింది. ఎమ్మెల్యే నాయని, ఎమ్మెల్సీ సారయ్య, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కలిసి వరంగల్ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డికి ఈ అరెస్టుపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో కార్పొరేటర్ నరేందర్ విడుదలయ్యారు. కేసు కూడా పక్కకు పోయింది. అనంతర పరిణామాల్లో వేరే కారణాలు చూపుతూ అధికార పార్టీ కార్పొరేటర్ను అరెస్టు చేసిన మిల్స్ కాలనీ సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ విషయంలోనూ కొండా దంపతులు మౌనంగానే ఉన్నారు. గతంలోనూ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు బహిర్గతమైంది. పరకాల నియోజకవర్గం గీసుకొండలో మంత్రి కొండా దంపతుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై వివాదం జరిగింది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కొండా వర్గీయులు పరస్పరం దాడి చేసుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీంతో గీసుకొండ పోలీస్ స్టేషన్ వెళ్లిన మంత్రి కొండా సురేఖ సీఐ కుర్చీలో కూర్చోవటం అప్పట్లో వివాదాస్పదమైంది. తమ నియోజకవర్గాలపై మంత్రి పెత్తనాన్ని సహించలేమని నాయని సహా కొందరు ఎమ్మెల్యేలు టీపీసీసీకి ఫిర్యాదు చేయడంపై అప్పట్లో పెద్ద రచ్చ రాజేసింది. ఇప్పుడు మాత్రం కొండా సురేఖకు సమాచారం ఇవ్వకుండా నాయని రాజేందర్ రెడ్డి ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యులకు వార్నింగ్ ఇవ్వటం కాంగ్రెస్ లో వర్గపోరు తారస్థాయికి చేరిందనటానికి నిదర్శనంగా నిలుస్తోంది.
అయితే కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఎంజీఎం ఆసుపత్రిలో పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హల్చల్ చేయడం సొంత నిర్ణయమా లేక దీని వెనక ఎవరైనా పెద్దలున్నారా? జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి ప్రోద్బలం ఉందా? సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఆశీస్సులతోనే ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వెళ్లారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తం మీద ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీరు కాంగ్రెస్ తో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ కొత్త చర్చకు దారితీసింది. ఈ ఎపిసోడ్పై వారెలా స్పందిస్తారో చూడాలి.